గత ఎన్నికల్లో చక్రం తిప్పిన పార్టీ మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అధికారంలో ఉన్నప్పుడు అధినేత చుట్టూ చేరిన నేతలు ఇప్పుడు అతని దరిదాపుల్లో కూడా కనిపించటం లేదు. మరి ఇన్నాళ్ళు రాజకీయ ఒంటరిగా ఉన్న ఆయన అడుగులు ఎటువైపు? వైసీపీ అధినేత పొలిటికల్ జర్నీ సింగిల్గానే ఉంటుందా, లేక ఎవరితో అయినా మింగిల్ అవుతారా? ఇంతకీ బెంగళూరు వేదికగా వైసీపీ అధినేత రాజకీయం ఏంటి? ప్రతిపక్షాల వ్యాఖ్యల్లో ఆంతర్యం ఏముంది? లెట్స్ వాచ్. 2019 ఎన్నికల్లో చక్రం తిప్పిన వైసీపీ 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం పొందింది. 150 సీట్లకు పైగా క్లీన్ స్వీప్ చేసిన పార్టీ ఒక్కసారిగా 11కు పరిమితమైంది. దీంతో 2011లో పార్టీని స్థాపించి ఒంటరిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వైసీపీ అధినేత జగన్ పొలిటికల్ జర్నీ ఏంటి అనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎన్నికల ఫలితాలపై, ఆయన రాజకీయ జీవితంపై చర్చ జరుగుతోంది. 2012లో తన అనుచరులు 18 మంది రాజీనామా చేస్తే 15 స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. అలా మొదలైన జర్నీ 2014లో 67 సీట్లతో ప్రతిపక్ష పాత్ర బలంగా పోషించి 2019 ఎన్నికల్లో 151 సీట్లలో బంపర్ మెజారిటీతో అధికారంలోకొచ్చి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగింది. అయితే పార్టీతో పాటు అధినేత జగన్ కూడా ఎంత గ్రాడ్యువల్గా ఎదిగారో అంతే ఘోరంగా 2024 ఎన్నికల్లో 11 సీట్లకు పడిపోయారు. దీంతో రివెంజ్ పాలిటిక్స్లో జగన్ పొలిటికల్ ప్రయాణం ఎలా ఉండనుందనే అంశం ఆసక్తికరంగా మారింది. ఈ తరుణంలో జగన్ బెంగళూరు పర్యటన, కాంగ్రెస్లో వైసీపీ విలీనమంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దీంతో జగన్ రాజకీయ ఒంటరి ప్రయాణంపై ఇటు పార్టీలోనూ అటు పొలిటికల్ సర్కిల్లోనూ అనేక విశ్లేషణలు మొదలయ్యాయి. రాజకీయాల్లో ఒంటరితనం మంచిది కాదని కొందరంటుంటే, రాజకీయమంటే కేవలం అధికారమే కాదు, అనేక విషయాలు ముడిపడి ఉంటాయని ఇంకొందరంటున్నారు. ఇలా రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కొన్ని ఉమ్మడి అంశాల్లో కలిసి ప్రయాణం చేయాల్సి ఉంటుందని, అప్పుడే ఏ రాజకీయ పార్టీకైనా నైతిక బలం తోడవుతుందని చెబుతున్నారు. అందుకు ఉదాహరణగా నేషనల్లో కాంగ్రెస్ పార్టీని చూపిస్తున్నారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ మిగిలిన పార్టీలను కలుపుకుపోవడం వల్లే తక్కువ సీట్లు వచ్చినప్పటికీ నిలబడగలిగింది అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్తో కూడిన ఇండియా కూటమి అధికారంలోకి రావచ్చనే టాక్ మొదలైంది. ఈ సానుకూల ప్రచారం ప్రతిపక్ష పార్టీలకు చాలా ఉపయోగపడుతోంది. నీట్ పేపర్ లీక్తో పాటు అనేక అంశాల విషయంలో కాంగ్రెస్ సారథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు మోడీ సర్కార్పై తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతున్నాయట. అందుకే కలిసుంటే కలదు సుఖమని ఇండియా కూటమి పార్టీలు అడుగులు వేస్తుంటే అవే మాటలిప్పుడు వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారట. ఏపీ రాజకీయాల విషయానికొస్తే జగన్ ఒంటరి, సింహం సింగిల్గా వస్తుందంటూ వైసీపీ ఊదరగొట్టి చివరకు ఎన్నికల్లో అధికార పార్టీ హవాకు క్లీన్ బోల్డ్ అయినంత పనైంది. అధికారం అండగా ఉన్నప్పుడు ఏ పార్టీకి, ఏ నాయకుడికి ఇతరులు కనిపించరు. వారితో అవసరం ఉంటుందని కూడా అధికారంలో ఉన్న నాయకులకు అనిపించదు. అధికారం కోల్పోయినప్పుడు, అంతకాలం జేజేలు కొట్టిన వాళ్లంతా దూరమైనప్పుడు భవిష్యత్ అంధకారంగా కనిపిస్తుంది. సరిగ్గా ఇవే ఆలోచనలు ఇప్పుడు వైసీపీ నాయకుల్లో కలుగుతున్నాయట. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ మొదలు నిన్నటి వైసీపీ కేంద్ర కార్యాలయం విధ్వంసం వరకు సొంత పార్టీ నేతలు తప్ప ఎవరూ ఖండించిన పాపాన పోలేదు. ఏ ఒక్క పార్టీ కూడా వైసీపీకి నైతికంగా మద్దతుగా నిలబడిందీ లేదు. దీనికి కారణం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ అంటున్నారు విశ్లేషకులు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా జగన్ ఒంటరిగానే కొనసాగుతున్నారు. జగన్ ధోరణితోనే ఏ పార్టీ ఆయనకు చేరువ కాలేదనేది ఓ టాక్. అదే చంద్రబాబు నాయుడికి అన్ని పార్టీల మద్దతు ఉంటుంది. దీనికి కారణం ఆయన వ్యవహార శైలి అనేది పొలిటికల్ పండిట్స్ మాట. సిద్ధాంతపరంగా బీజేపీ, వామపక్షాలు ఉప్పు నిప్పులా ఉంటాయి. టీడీపీతో బీజేపీ కలిసున్నప్పటికీ చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం వామపక్షాలు ఇప్పటికీ పనిచేస్తున్నాయి. వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేస్తే దాన్ని సిపిఐ జాతీయ నాయకుడు కె నారాయణ సమర్థించడం వారి మధ్య గల స్నేహాన్ని తెలుపుతుంది. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా కలిసి రాజకీయ జర్నీ చేసేందుకు ముందుకొచ్చిన పార్టీల చెయ్యందుకోవడంలో జగన్ ముందుకు రాలేదట. రాజకీయ పార్టీని ఓ ప్రైవేటు కంపెనీలా నడుపుతుండడం వల్లే ఇవాళ జగన్ ఒంటరిగా మిగలాల్సొచ్చిందనే అభిప్రాయాన్ని కొందరు వైసీపీ నేతలే వ్యక్తపరుస్తున్నారట. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులతో జగన్ రాజకీయ సంబంధాలు పూర్తిగా వ్యక్తిగతమయ్యాయి.
అందుకే ఎన్నికల్లో బీజేపీ టీడీతో పొత్తు పెట్టుకుని వ్యవస్థల సాయంతో రాజకీయ లబ్ధి పొందగలిగింది అనేది విశ్లేషకుల మాట. అయితే రాజకీయాల్లో కేవలం ఓట్లు సీట్లే కాదు, కొన్ని సందర్భాల్లో నైతిక మద్దతు అవసరమవుతుంటుంది. అందుకోసమైనా జగన్ తన పంథాను మార్చుకోవాల్సి ఉంటుందని వైసీపీ నేతలే అభిప్రాయపడుతున్నారు. రాజకీయంగా వైసీపీ అంటరాని పార్టీగా మిగిలిపోకూడదు. అలా ఉండకూడదంటే మిగిలిన పార్టీలతో ఉమ్మడిగా పోరాటాలు చేయడానికి తగిన కార్యాచరణ అవసరమంటున్నారు వైసీపీలో సీనియర్ నేతలు. ఈ ఎన్నికల్లో కొన్ని చోట్ల ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల ఓట్లు కాంగ్రెస్కు టర్న్ అయ్యాయి. ఇది వైసీపీకి ప్రమాద హెచ్చరికేనట. ఎందుకంటే ఆ వర్గాలు వైసీపీకి బలమైన ఓటు బ్యాంక్. కావున రాజకీయ ఒంటరితనం నుంచి వైసీపీ బయటపడ్డానికి లౌకిక పార్టీలతో స్నేహబంధాలను ఏర్పరచుకునేందుకు ప్రయత్నించాలి అనే మాట బలంగా వినిపిస్తున్నారట. చూడాలి మరి, ఇన్నాళ్లు సింగిల్ గా పొలిటికల్ జర్నీ చేసిన వైసీపీ అధినేత జగన్ ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరితోనైనా మింగిలవుతారా? బెంగళూరు వేదికగా జగన్ రాజకీయం ఎటు అడుగులు వేస్తుందో వెయిట్ అండ్ వాచ్.